విజయనగరం టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో మెగా డిఎస్సి 2025 కార్యక్రమంపై ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి లోకేష్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం తొలి సంతకం పెట్టిన మెగా డిఎస్సి 2025ని లోకేష్ విజయవంతంగా పూర్తి చేశారని అన్నారు. మెగా డిఎస్సి విజేతలైన సుమారు 16,000 మంది ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేయడం అనేది చారిత్రాత్మక ఘట్టమని వారు తెలియజేశారు. ఉపాధ్యాయులుగా అవకాశం కల్పించిన వారికి ఈ రాష్ట్ర ప్రజానీకం తరపున వారి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటున్నాం. చూసాం గత పాలన మనం చూసాం 5 సంవత్సరాల పాలనలో నిరుద్యోగ యువకులకి ఉపాధ్యాయ వర్గాలకి మాటిచ్చి మాట తెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ ఎన్నికల్లో లోకేష్ గారు పాదయాత్రలు ఇచ్చిన మాట ప్రకారంగా తొలి డిఎస్సిని తొలి సంతకం పెట్టిస్తాం డిఎస్ అని చెప్పి ఆ మాట ప్రకారం ఇవ్వడం, నిన్న అత్యంత వైభవంగా ఆ కార్యక్రమానికి మేము వెళ్ళడం జరగడం ప్రత్యక్షంగా చూసాం. చాలామంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని మేము చూసాం. ఇచ్చిన మాట ప్రకారంగా వారు మాకు ఇచ్చిన అవకాశాన్ని కృతజ్ఞత తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క నూతన ఉపాధ్యాయురాలు అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేసిన సందర్భాన్ని మీ ద్వారా మేము ఒకసారి వ్యక్తపరుస్తున్నాం. డిఎస్సి ఉంటుందని ప్రకటించడం, రేపు నవంబర్లో కూడా ఒక టెస్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పడం చాలా ఆనందం కలిగింది. అదే స్ఫూర్తితో విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న నిరుద్యోగ యువకులకి డిఎస్సి కోచింగ్ సెంటర్ని నా నిఖిలాస్ హార్టిబుల్ ట్రస్ట్ దాని ద్వారా విజయనగరం హెడ్ క్వార్టర్లో మేము త్వరలోనే ప్రారంభిస్తున్నాం. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోమని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిరుద్యోగ యువకులపైన